హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఏ మతమైనా సరే ఆడదాన్ని ఎట్లా చూస్తుంది అన్న విషయం ఈరోజు మనం ఇంకా గ్రహించుకోలేకపోతున్నాం. ఈరోజు మనం ప్రతి మతము కూడా స్త్రీని ఎట్లా బానిసగా ట్రీట్ చేస్తుంది, మన జీవన విధానంలో స్త్రీ బానిస అన్న విషయాన్ని ప్రతి మతము కూడా మన రోజువారీ జీవితాల్లో ఎట్లా ఇంజెక్ట్ చేసినాయి అన్నది అర్థం చేసుకోనంత కాలం ఇట్లాంటి వార్తలు ప్రతిరోజు చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే సాధారణంగా చాలామంది హిందుత్వవాదులు ఏమడుగుతారంటే, మీ నాస్తికులకు లేదా మీ హేతువాదులకు ఎప్పుడైనా మహిళల సమస్యలు వచ్చినా లేదంటే మతానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు చేయాల్సి వచ్చినా ముందు మీరు రెడీగా ఉండి హిందుత్వాన్ని అటాక్ చేస్తారు, హిందూ ధర్మాన్ని అటాక్ చేస్తారు, మిగతా మతాల్లో మీకు తప్పులు కనిపించవా అని అంటారు. సో వాళ్ళకు కూడా చెప్తున్నా, అందరూ చాలా శ్రద్ధగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హిందూ మతం అయినా సరే, ఇస్లాం అయినా సరే, క్రిస్టియానిటీ అయినా సరే, వేరే ఇతర ఏ మతాలైనా కానీ మొదటగా కులాల వారీగా కంటే కూడా ప్రథమంగా బానిసగా ట్రీట్ చేసేది, అధమురాలిగా చూసేది స్త్రీని మాత్రమే. మీరు ముఖ్యంగా చూసుకోండి, ఇస్లాంలో స్త్రీలను మసీదు లోపలికి రానివ్వరు. అంతేకాకుండా స్త్రీ యొక్క శరీరంలో ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్, ప్రతి అంగుళం కూడా పరపురుషుడికి కనిపించకుండా, ఇంకో మనిషికి కనిపించకుండా బుర్కాలతోటి, హిజబ్లతోటి మొత్తము స్త్రీని లోపల మునిగిపోయేలాగా, బట్టల్లోనే కూరుకుపోయేలాగా చేస్తారు. అంతేనా? క్రిస్టియానిటీని తీసుకోండి, ఎన్నో రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ని మనం చెప్పుకోవచ్చు. అసలు బైబిల్లోనే స్త్రీకి ఎటువంటి ఇంపార్టెన్స్ లేకుండా, స్త్రీ శరీరంలో తక్కువ ఎముకలు ఉంటాయని కానీ, ఇట్లా వివిధ రకాలైనటువంటి మౌఢ్యపు నిజాలు కానీ ఒక అబద్ధపు ప్రచారాలతోటి బైబిల్లో కూడా స్త్రీని తక్కువ చేస్తూ చూడడం జరిగింది. అయితే ఏ మతమైనా స్త్రీని ఇంత తక్కువ స్థాయిలో చూస్తూ ఉన్నప్పుడు అత్యధికంగా మనం మాట్లాడుకోవాలంటే భారతదేశంలో హిందూ మతం ఏదైతే ఉందో, హిందూను మతంగా చూడండి, ధర్మంగా చూడండి. మీరు దాన్ని మతంగా చూసినా ధర్మంగా చూసినా మా ఆడవాళ్ళకి పెద్దగా తేడా ఏమీ ఉండదు, ఒరిగేది కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే భారతదేశంలో మెజారిటీ మతంగా ఉన్నటువంటి హిందూ మతానికి సంబంధించి సగానికి పైగా మహిళలు ఉన్నారు ఈ మతంలో. మరి ఈ మహిళలందరినీ కూడా హిందువుల యొక్క ఆరాధ్యమైనటువంటి గ్రంథం మనుస్మృతి ఏం చెప్తుంది, ఎట్లా చూస్తుంది అంటే, పై పొగడ్తలు దేవతలాగా, స్త్రీ లక్ష్మీదేవి, స్త్రీ సరస్వతీదేవి, ఇట్లా ప్రతి ఒక్కదానికి కూడా స్త్రీని ఒక దేవతలాగా చిత్రీకరిస్తూనే ప్యారలల్గా స్త్రీని ఎంత అధమంగా ఉంచుతారన్నది మనకు, అంటే అన్నం పెట్టేటప్పుడు తల్లిలాగనంట, తర్వాత సెక్స్ చేసేటప్పుడేమో రంభ ఊర్వశిలాగనంట, ఇట్లా సలహాలు ఇవ్వటంలో మంత్రిలాగా వ్యవహరించాలి ఒక స్త్రీ తన భర్తకి అని ఉంది తప్ప, ఫస్ట్ హ్యాండ్లోనే అంటే ప్రాథమికంగానే మహిళ దేన్నైనా నిరూపించగలుగుతుంది, ఏదైనా చేసి తనని తాను నిరూపించగలుగుతుందని ఏ మతము చెప్పదు. అంతేకాకుండా ఏ మతాన్ని తీసుకున్నా సరే మగవాళ్ళతో ఒక ప్రమాణం చేయిస్తారు. అంటే ఒక రకమైన ప్రమాణము, అది డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గానైనా ఏంటంటే, నీ చెల్లిని సంరక్షించాలి, నీ తల్లిని సంరక్షించాలి, నీ ఆలిని సంరక్షించాలి, ఆ తర్వాత నీ బిడ్డను సంరక్షించాలి అని చెప్పేసి మహిళకి సంబంధించినటువంటి ఏ రిలేషన్స్ మీ జీవితాల్లోకి వచ్చినా వాళ్ళందరినీ కూడా పురుషులుగా మీరు కాపాడటం అనేది మీ బాధ్యత. అది ఇతర పురుషుల నుంచి అయినా సరే, లేకపోతే మీ నుంచి మీరే అయినా సరే, ప్రతి స్త్రీని కాపాడాల్సిన బాధ్యత మీదే అని చెప్పేసి అక్కడనే స్త్రీని బలహీనురాలు అనేది చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత ఇట్లా పురుషుల పాయింట్ ఆఫ్ వ్యూలో స్త్రీని బలహీనం చేయడమే కాకుండా ఎన్నో రకాలైనటువంటి ఆచార వ్యవహారాల్లో భాగంగా స్త్రీకి స్త్రీయే తను డిపెండెంట్గా, అంతేకాకుండా ఎన్నో సాంప్రదాయాల మాటున స్త్రీలకి ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. అటు ఇనుప కచ్చడాల గురించి నేను ఇంకో వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి ఎన్నో సాంప్రదాయాల నడుమ, ఆచార వ్యవహారాల నడుమ స్త్రీని ఒక కట్టు బానిసం చేస్తుంది. ఈరోజు మీరు చూసినట్టయితే ఏ మతంలోనైనా వివాహ వ్యవస్థ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్ల ఎన్నో కలలు కానీ కనీసం తల్లిదండ్రుల ఇంట్లో కాకపోయినా మెట్టిన ఇంట్లోనైనా సంతోషంగా ఉండొచ్చు, తన కలలని తాను సాకారం చేసుకోవచ్చు అని అనుకుంటుంది. జనరల్గా వేరే దేశాల్లో అయినా
అయినా ఎక్కడైనా అసలు పెళ్ళంటేనే సరే ఒక కొత్త జీవితం కదా, నేను నా ఇంటి నుంచి ఇంకొకరింటికి కాలు పెడతా, వస్తు చలనం జరుగుతుంది, ఇక్కడ స్థల చలనం జరుగుతుంది కాబట్టి నా జీవితంలో కూడా ఏదైనా చలనం ఉంటుందేమో అనే ఎక్స్పెక్టేషన్స్తో ఉంటుంది. కానీ ఏం లాభము? మన భారతదేశంలో ఒక ఆడపిల్ల పుట్టిందంటే చాలు తల్లిదండ్రులు ఎద మీద గుండె బరువుగా అంటే గుదిబండలాగా చూస్తారు. మగపిల్లాడు పుడితేనేమో వారసుడని వంశోద్ధారకుడని చూస్తే, ఆడపిల్ల పుడితే ఆ పుట్టిన కాడి నుంచే అమ్మాయి కోసం రూపాయి కూడబెట్టి ఆమెను ఏదో ఒక రకంగా పెళ్లి చేసి ఇంకో అయ్య చేతిలో పెడదామనే చూస్తారు తప్పిస్తే ఆమెకి మంచి చదువును లేకపోతే ఆమెని అన్ని రకాలుగా ఎక్స్ప్లోర్ చేసేలాగా స్వేచ్ఛగా బ్రతకనిచ్చే అవకాశాన్ని ఇవ్వరు. ఇంత మారిన ఇంత ఆధునిక సమాజంలో కూడా మరి వివాహ వ్యవస్థలో భాగంగా ఏ డౌరీ సిస్టమ్ అయితే ఉందో ఈ డౌరీ సిస్టమ్ మూలంగా ఈరోజు డౌరీ తీసుకోవడం ఇవ్వడం అనేది క్రైమ్ అయినా కానీ డౌరీ లేకుండా ఏ ఒక్క అఫీషియల్ అయినా పెళ్లి చేసుకుంటున్నారా కనీసం? అట్లాంటిది చిన్న చితక గ్రామాలకి వెళ్ళి చూసినా కానీ పల్లెటూళ్ళలో చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళకి డబ్బులు ఉండవు, అసలు వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళ కూతురి పెళ్లి చేయడానికి చేసిన అప్పులే ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు అమ్మాయికి పెళ్లి చేసి పంపించటానికి గాను వాళ్ళ దగ్గరున్న సర్వము ధారపోసి రూపాయి కూడబెట్టి ఒక అయ్య చేతిలో పెట్టినప్పుడు అంటే వాళ్ళు నిలబడ్డ నేలని కూడా అమ్ముకొని ఆడపిల్లని ఇంకొకరి ఇంటికి పంపించినప్పుడు ఆ ఆడపిల్ల తరఫు వాళ్ళు అంటే మెట్టిన ఇంట్లో వాళ్ళు ఏ ఇంటికైతే ఈమె పోయిందో ఆ ఇంట్లో వాళ్ళు అత్త మామల్ని ఎట్లా చూడాలి? దేవుళ్ళ కంటే ఎక్కువ చూడాలి. అవును, నువ్వు చిన్న మొబైల్ కొనుక్కుంటే దాన్ని కింద వాడేస్తేనే నువ్వు ఎంత ఫీల్ అవుతావు? మరి 20 ఏళ్ల పాటు కని పెంచి పోషించి ఒక స్థాయికి తెచ్చి చెట్టంత మనిషిని చేతికొచ్చిన మనిషిని చేసి నీకు ఇచ్చినప్పుడు నీకు ఆ మనిషిని ఇచ్చిన అత్తామామలు నీకు దేవుళ్ళతో సమానం. నువ్వు మనుధర్మము మనుస్మృతి ఇవన్నీ అంటావు కదా, మరి ఆ కన్యాదానం కంటే ఇంకా ఉత్తమమైన దానం ఏది లేదని నువ్వు చదువుకోలేదా? నీకు నీ మత బోధకులు చెప్పలేదా? అట్లాంటి అంటే పిల్లనిచ్చిన అత్త మమ్మల్ని దేవుళ్ళలాగా చూసుకోవాలి అనే ఇంగితం కూడా లేకుండా ఈరోజు హిందువుల్లో కొంతమంది ఎంత ఉన్మాదులు తయారవుతున్నారు, ఎంత మతోన్మాదులు తయారవుతున్నారు, అంతేగాక ఎంత హింసా ప్రవృత్తితోటి వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అనేది చూసినప్పుడు ఖచ్చితంగా ఈ మతాలన్నింటినీ కంప్లీట్గా మన రాజ్యాంగంలో రాసైనా సరే తీసేస్తే బాగుంటుంది. అప్పుడు కానీ ఆడపిల్లలకి ఒక జీవించే హక్కు పూర్తి స్థాయిలో రాదు అనేంత బాధ అనిపిస్తోంది. అయితే గత 10 సంవత్సరాలుగా మనం చూసుకుంటే మన భారతదేశంలో బీజేపీ పాలన వచ్చింది, 10 ఏళ్ళు అయ్యింది. 10 ఏళ్ల నుంచి వాళ్ళు చెప్పుకుంటున్న మాట ఏంటిదంటే హిందువులను మేము ఉద్ధరిస్తాము, హిందువులను మేము సంరక్షిస్తాము, మన భారతదేశం హిందూ దేశం అని చెప్పేసి వాళ్ళు వచ్చిన తర్వాతనే హిందూ ధర్మ ప్రచారం అనేది పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతారు కదా. మరి అట్లాంటి బీజేపీకి నేను అడుగుతున్న ఒక సూటి ప్రశ్న, మీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంతోమంది నాయకులు స్త్రీలు బయటకి రావడం మీద వాళ్ళ అభ్యంతరం చెప్పిండ్రు. అత్యాచారాలకి గురైనటువంటి ఆడపిల్లల మీద మీరు బట్టలు సరిగ్గా వేసుకుని ఉంటే ఇది జరగకపోదు, మీరు ఆ నిమిషం ఆ టైంలో బయటికి ఎందుకు వచ్చిండ్రు, తప్పంతా ముమ్మాటికి ఆడపిల్లదే అని చెప్పి స్వయాన బీజేపీకి సంబంధించిన మహిళా నేతలే అన్నారు. అంతేకాకుండా ఆడపిల్లలు ఖచ్చితంగా గృహానికే పరిమితమై ఉండాలి, ఇంట్లోనే ఉండాలని చెప్పేసి స్వయంగా మీరు ఆరాధిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ యొక్క మూల ఉద్దేశం. సో మనుస్మృతిని యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని చూసే వాళ్ళకి మనుస్మృతిని ఆధారంగా చేసుకుంటే మహిళ కట్టు బానిస కాబట్టి ఇవన్నీ మీరు బిలీవ్ చేస్తున్నారు కదా. ఇవన్నిటిని ఒకసారి మీరు దృష్టిలో ఉంచుకున్నాక నాకు సమాధానం చెప్పండి. గత 10 సంవత్సరాలలో భారతదేశంలో హిందూ ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేసి హిందువులందరికీ ఒక రక్షకుడిగా ఉన్నటువంటి మీరు మరి 10 ఏళ్లలో హిందువుల లోపల ఎందుకింత మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు? మీరు రాకముందు కూడా హిందువులు శ్రీరాముణ్ణి మొక్కుర్రు, అయ్యప్ప మాలలు వేసుకున్నారు, దేవి శరన్నవరాత్రులు చేసిర్రు, ప్రతి పండగని అంగరంగ వైభవంగా చేసుకున్నారు. కానీ గత 10 ఏళ్లలో మాత్రమే హిందూ ముస్లిం కలహాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? అంతేకాకుండా హిందువుల్లోనే అంతర్గతంగా కులాలని బట్టి ఎందుకు ఎన్నో రకాలైనటువంటి విద్వేషాలు తలెత్తుతా ఉన్నాయి. ఈరోజు దళితుడిని ఓర్వజాలని పరిస్థితి మళ్ళీ కొత్తకొస్తుంది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు దళితులను తక్కువ చేసి చూడడం అంటే అర్థం చేసుకోవచ్చు, అప్పటికి ఇంకా ఏమీ మారలేదు కాబట్టి అట్లా ఉందని. కానీ మీ పాలన మొదలైన తర్వాత గత 10 ఏళ్లలో ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి ఆకృత్యాల్ని కళ్ళజూడాల్సి వస్తుంది. మరి మీరు ఏం సమాధానం చెప్తారు ఈ నేపథ్యంలో? అయితే మీరు హిందూ ధర్మాన్ని ప్రచారం
సన్నిధానం చేస్తున్నారు అని క్లెయిమ్ చేసుకుంటున్నప్పుడు మరి అయ్యప్ప స్వాముల్లాగా ఉన్నటువంటి దీక్షలో ఉన్నటువంటి మనుషులు కనీసం మా మామయ్యలు చిన్నప్పటి నుంచి మాల వేసుకుంటుండే, ఎవరైనా ఆ కాలంలో ముసలి వాళ్ళు చనిపోతే కూడా కనీసం ఆ స్వాములు ఆ గేట్ లోపలికి వచ్చేవాళ్ళు కాదు. అంటే ఒక రైల్వే గేట్ ఉంటే అటు లోపలికి వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఏమున్నా కానీ సన్నిధానంలోనే చూసుకుని ఇంటికి రాకుండా, ఇంట్లో వాళ్ళని కలవకుండా దూరంగా ఉండి వాళ్ళ దీక్ష అంతా పూర్తి చేసుకునే వాళ్ళు. కనీసం చావు వార్తను చెవిలో వేసుకోవడానికి కూడా వాళ్ళు మనస్కరించే వాళ్ళు కాదు. కనీసం మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పేవాళ్ళు కాదు. అంతేకాదు, ఎవరైనా హిందువులు అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఆ కాలనీలో ఉన్నటువంటి ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఏదైనా చావు వార్త కానీ, ఎవరైనా అమ్మాయిలు మెచ్యూర్ అయి ఉంటే ఈ వార్తలు కానీ ఆ అయ్యప్ప స్వాములకి తెలియకుండానే, డైరెక్ట్గా చెప్పకుండానే వాళ్ళకి సహకరిస్తూ అన్ని రకాలుగా వాళ్ళు వీధి బయటనే అటు నుంచి అటే వెళ్ళిపోయేలాగా వాళ్ళకి డైరెక్ట్గా చెప్పకుండానే హెల్ప్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు చావు వార్తని కూడా చెవిలో వేసుకోకూడనటువంటి ఒక అయ్యప్ప స్వామి స్వయాన ఈరోజు ఎంత ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు, ఒక మనిషిని చంపేంత స్థాయికి దిగజారుతున్నారు. మీ హిందూ మతమే కానీ, ఇస్లామే కానీ, క్రిస్టియానిటీయే కానీ సాటి మనిషిలో మానవత్వాన్ని చూడమంటారు కదా. పెద్దవాళ్ళని గౌరవించాలని చిన్నగా ఉన్నప్పుడు టేబుల్స్ బుక్ కొనుక్కుంటే ఆ టేబుల్స్ బుక్లో పైన ఒక సూక్తి, కింద ఒక తెలుగు పద్యము, సుభాషితాలు ఇచ్చేవారు. మరి చిన్నప్పటి నుంచి అంత ఇంజెక్ట్ చేసినటువంటి ఏవైతే మంచి మాటలు ఉన్నాయో, మంచి బుద్ధులు ఉన్నాయో, ఆ సత్ప్రవర్తన అంతా ఇప్పుడు ఎక్కడ పోతుంది? అంతెందుకు, ఆర్ఎస్ఎస్ చిన్నప్పటి నుంచి శాఖల్ని నిర్వహించి మగపిల్లల్ని నెక్కర్లు వేసుకొని తోలుకొని పోతుంది. ఆ శాఖ పేరు మీద వాళ్ళకి ఎక్సర్సైజ్లు, విద్యాబుద్ధులు అవి ఇవన్నీ నేర్పిస్తారు, సూక్తి ముక్తావళులు చదివిపిస్తారు, అంతేకాకుండా సంస్కృత శ్లోకాలని వల్ల వేయిస్తారు. మరి అంత చేస్తారు. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని మంత్రాలు అనేవి తెలుసుంటాయి, కొన్ని శ్లోకాలు వచ్చుంటాయి, వాళ్ళకి సాంప్రదాయాల పట్ల ఒక అవగాహన ఉంటుంది, పరస్త్రీని తల్లిగా చూస్తారు. సో మరి పరస్త్రీని తల్లిగా చూసేటటువంటి ఆలోచన విధానాన్ని ఇంజెక్ట్ చేసే మరి ఈ మతంలో, ఇట్లాంటి మతంలో, అందున దీక్షలో ఉన్నటువంటి ఒక మనిషి తన స్వయాన తన భార్యని కొబ్బరికాయ కొట్టేటటువంటి రాయి తీసుకొని తల పగలగొట్టి చంపేసి, ఆ తర్వాత అతనికి అత్యంత భక్తిప్రాయమైనటువంటి తన మాలధారణను వదిలేసి, అంటే బట్టలిప్పి కార్లో కూర్చుని పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ మధ్యకాలంలో అయ్యప్ప స్వాములకి సంబంధించిన వివాదాలు కూడా పూర్తి స్థాయిలో గమనిస్తే ఎన్నో తలెత్తుతా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా అయ్యప్ప స్వాముల సీజన్ వచ్చినప్పుడు ఒక ఊరికి పోయి దళితుల్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు, ఎక్కడైనా ఒక చిన్న అయ్యప్ప స్వామి తప్పు చేస్తే ఆయన మీద విరుచుకపడ్డటువంటి ఘటనలు ఉన్నాయి. మొన్ననే మనం చదువుకున్నాం, తుక్కుగూడలో హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో, ఒక దళిత హెడ్ మాస్టర్ రాములు గారిని కేవలం అసలు అదొక అభియోగం మాత్రమే, నిజంగా కాలు తగిలిందా లేదా తెలీదు, అయినా బై మిస్టేక్ కాలు తగులుతాయి, చేతులు తగులుతాయి, చిన్న డాష్ ఇచ్చుకుంటారు, బై మిస్టేక్ ఏది జరిగినా దానికి ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని విద్యార్థి కాళ్ళు మొక్కించడం జరిగింది. ఇట్లాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. రీసెంట్గా మోహన్ బాబుకు సంబంధించిన ఒక వివాదంలో భాగంగా ఒక ప్రముఖ ఛానల్కి సంబంధించిన యాంకర్ వెళ్ళి మోహన్ బాబుకు మైక్ పెట్టినప్పుడు, అతని మీద మోహన్ బాబు చెయ్యెత్తినప్పుడు అక్కడ ఘర్షణ జరిగినప్పుడు ఆయన అయ్యప్ప మాలలు ఉన్నాడని చెప్పేసి కూడా మీరు తీవ్రంగా, అంటే పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములందరూ యునైట్ అయ్యి దాన్ని మొత్తం మీద ఖండించిండ్రు కదా. అయితే కాకపోతే మరి ఎందుకు మోహన్ బాబుని కాళ్ళు మొక్కనియలేదు? ఈరోజు ఈయన దళితుడనే ఈయన కాళ్ళు మొక్కాల్సి వచ్చింది, అంతే అనుకోవాలా? అట్లా ఇప్పుడు మళ్ళీ అయ్యప్ప స్వాముల విషయానికే వస్తే, ఈ ఘటనలో అసలు పూర్తిగా ఉన్న ఆస్తిని అంతా అమ్మి, నిహారిక అనే బాధితురాలికి సంబంధించినటువంటి అమ్మ పూర్తి ఆస్తిని అంతా అమ్మేసి, మంచి ఇంటికి ఇస్తే చాలు నా బిడ్డ జీవితాంతం సుఖంగా బతుకుతుందని కట్నం కింద అంతా ఇచ్చి, ఇక్కడనే మనకి దగ్గరలో గట్కేసర్కి సంబంధించి ప్రతాప సింగారం ఉన్న ఆస్తిని అంతా అమ్మి ప్రతాప సింగారంలో బిడ్డకు ఒక ఇల్లు కట్టిస్తే, సరే ఇప్పుడు మా అమ్మకి కాలు కింద నేల లేదు, నెత్తి మీద నీడ లేదు, నాతో పాటు ఉంచుకుందాము, సో తల్లిని తెచ్చి పెట్టుకుంటా అని చెప్పేసి ఆ అమ్మాయి అనుకుంటే, ఈమె భర్త ఎవరైతే శ్రీధర్ రెడ్డి ఉన్నాడో ఆయన ఈమెని చంపేసేయడం జరిగింది. అది కూడా పూజ చేస్తున్నటువంటి కొబ్బరికాయ కొట్టేటటువంటి రాయి తీసుకొని నెత్తి పళ్ళగొట్టిండ్రు. అయితే ఇందులో మనం గమనించినట్టయితే ఆ అయ్యప్ప స్వామి ఎవరైతే శ్రీధర్ రెడ్డి ఉన్నారో ఆయన వాళ్ళ ఇంట్లోనే సన్నిధానాన్ని ఏర్పాటు చేసుకున్నారంట.
అసలు అయ్యప్ప స్వాములు అంటేనే ఏంటి పురుషార్థాలన్నింటినీ వదులుకొని చాలా సాధ్విగా, అంటే ఒక సాధువు లెక్క ఏమీ లేకుండా కల్లా కపటం తెలియకుండా ప్రతి దాన్ని కూడా, అంటే మానవపరమైనటువంటి ఆలోచనలను అన్నిటినీ త్యజించి ఒక రకమైన ప్రశాంత శాంతశిత్తులై బ్రతికేదానికి చేసేటటువంటి సాధన అది. మరి అట్లాంటి సాధనలో ఉన్న నువ్వు ఇంట్లోనే, అంటే గృహస్థాశ్రమంలోనే నువ్వు నీ సన్నిధానాన్ని ఏర్పాటు చేసుకోవడమే పెద్ద తప్పు. కానీ దీన్ని ఏ అయ్యప్ప స్వామి కూడా అపోజ్ చేయరు. ఈరోజు మరి అయ్యప్ప స్వాములు అంత నిజంగా అంత నిష్ఠతోటి భక్తితోటి ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ముందు సంస్కరించుకోండి. అసలు ఈరోజు అయ్యప్ప మాల వేసుకుని మందు తాగుతున్న వాళ్ళు ఎంతమంది లేరు? సిగరెట్ తాగుతున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఇళ్ళ దగ్గరికి కూడా రాకూడదు. అట్లాంటిది ఇంట్లోనే, అంటే అక్కడ ఆ ఇంట్లో గృహస్థాశ్రమంలో ఆ ఇంట్లో ఒక ఆడది పీరియడ్స్లో ఉండొచ్చు, లేకపోతే ఎన్నో రకాలైనటువంటి వివిధ రకాల రోజువారీ క్రియలు జరుగుతున్నటువంటి ఆ ఇంట్లో ఆ గృహస్థాశ్రమంలో సన్నిధానం ఏర్పాటు చేసుకున్నప్పుడు మీ ధర్మం ఎక్కడ పోయింది? అంతేకాకుండా ఇక్కడ మహిళని ఇక్కడ కూడా ఒక పురుషుడికి సంబంధించినటువంటి అమ్మా నాన్నలను ఒక కోడలు నా ఇంట్లో వద్దు మన ఇద్దరం విడిగా ఉందామంటే ఆ భర్త కోర్టుకు వెళ్తాడు, ఎక్కడ పడితే అక్కడ పోయి ఖచ్చితంగా వాళ్ళ అమ్మా నాన్నల్ని వాళ్ళతో పాటు ఉంచుకోవడానికి పూర్తి స్థాయి ఎఫర్ట్స్ పెడతాడు. మరి అట్లాంటిది ఇక్కడ ఈ అమ్మాయి మా అమ్మని నాతో ఉంచుకుంటా అనడంలో తప్పేముంది? అంటే స్త్రీకి సంబంధించిన మనుషులు కాబట్టి స్త్రీకి తల్లైనా సరే, చెల్లైనా సరే, నాన్నైనా సరే, అన్నైనా సరే నా ఇంట్లో ఉండటానికి వీల్లేదని విర్రవీగుతున్న మీకు ఆ ఇల్లు ఎట్లొచ్చింది? అది కనిపిస్తలేదా? స్త్రీ తరఫున వచ్చే ఆస్తి కావాలి కానీ స్త్రీకి సంబంధించినటువంటి మనుషులకి మీరు విలువ ఇవ్వరు. ఇవన్నీ చూసుకుంటే మరి అయ్యప్ప స్వాములు ఖచ్చితంగా ఈ విషయంలో ఏం నిర్ణయానికి వస్తారు, ఏం తీర్మానం చేసుకుంటారు అన్నది తెలుసుకోవడానికి నాకు చాలా క్యూరియస్గా ఉంది. కేవలం నేను ఒక నాస్తికురాలిగానో దేవుడి మీద నమ్మకం లేని దానిలాగానో కాదు, ఒక స్త్రీగా సాటి స్త్రీ యొక్క బాధను అసలు ఆమె తరఫున ఈరోజు ఎవరు మాట్లాడతారు? ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత హిందూ ధర్మంలో జరిగినటువంటి అన్యాయాల్ని ప్రశ్నించాలంటే హిందువులు కూడా గజగజలాడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు జై శ్రీరామ్ లాంటి నినాదాలు ఉద్రేకపూరితంగా తయారైనాయి. జై శ్రీరామ్ అనే పదాన్ని ఈరోజు మాట్లాడాలంటే కూడా భయం అవుతుంది. అదొక రాజకీయ నినాదం అయిపోయిన ఈ సందర్భంలో మరి ఈ మహిళ తరఫున ఏ హిందువు ముందలకొచ్చి మాట్లాడతారు? అంటే తమ ధర్మంలో ఉన్నటువంటి లోపాలు తమకు కనబడవు, కానీ వాళ్ళు భౌతిక దాడులకు ముందలికి వచ్చి వివిధ రకాలైన సంఘర్షణలకు తావు ఇచ్చి సమాజంలో సంఘంలో శాంతి భద్రతలు లేకుండా మతోన్మాదాన్ని చెలరేగాలని చూస్తున్నటువంటి ఈ నేపథ్యాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఈ విషయంలో అయ్యప్ప స్వాములు ఏం తీర్మానం చేసుకుంటారో బయటకు చెప్పాలి. అంతేకాకుండా ముందు అయ్యప్ప స్వాములు మీలో ఉన్నటువంటి లోపాలను మీరు సంస్కరించుకున్న తరువాత మాత్రమే సంఘంలో జరుగుతున్నటువంటి వివాదాల దగ్గరికి రండి. అసలు మీరు అయ్యప్ప స్వాములు కాబట్టి మొదటగా బయట ఏం జరుగుతున్నదో మీకు అనవసరము. ఏమాత్రం సంబంధం లేని అంశాలలో మీరు ఇన్వాల్వ్ అయ్యి అసలు అక్కడ ఏమీ అవసరం లేని సంఘర్షణలకి తావు తీసి ఎందరో హక్కుల్ని మీరు ఈరోజు కాలరాస్తున్నారు. మీరు ఎంత బాధపడ్డా లేకపోతే ఒప్పుకోకపోయినా వితండవాదం చేసినా సరే ఇదే జత్త. ఇక మళ్ళీ మతాల విషయానికి వస్తే ఏ మతం తీసుకున్నా మహిళల్ని బానిసల్లాగానే చూస్తుంది. ఒకప్పుడు ఉన్నటువంటి మాతృస్వామ్య వ్యవస్థ నుంచి అసలు ఈరోజు ఇంత పూర్తి స్థాయి పితృస్వామ్య సమాజంగా మారిన యొక్క పరిణామ క్రమాన్ని చూసుకుంటే చిన్న చిన్న విషయాల్లో సైతం మహిళని బానిసగా ట్రీట్ చేసేలాగా అంతర్లీనంగా ఎట్లాంటి సాంప్రదాయాల్ని ఆచారాల్ని వాళ్ళు ఇన్వాల్వ్ చేసిండ్రు. ఈ నేపథ్యంలో అసలు ఒక ఆడదానికి పెళ్ళైతే తప్ప గౌరవం అందకూడదని, భర్త యొక్క ఆదుపాజ్ఞల్లో ఉంటే తప్ప స్త్రీకి గౌరవించకూడదు అని చెప్పేసి ఇట్లా వివిధ రకాలైనటువంటి ఉన్మాదపూరిత అసలు అమానవీయమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఆచార వ్యవహారాలని పాటిస్తున్నటువంటి ఈ అన్ని మతాలని కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాను నేను. దయచేసి ఆడదాని మీద పెత్తనం చేసే కంటే మీరు మీ మతంలోని సమస్యల్ని, మీ మతంలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్ని సంస్కరించుకుంటే అప్పుడైనా కాస్తో కూస్తో మహిళలు మీకు మద్దతుగా నిలబడతారు. ఎందుకంటే మహిళా సంఖ్య కూడా చాలా ఉంది. మీరు ఇట్లానే ఈ మత ఘర్షణల్ని పేటరేగిపోతూ ఉంటే, మీ మతాల్లో మీరే కొట్టుకొని వస్తూ ఉంటే, లేకపోతే ఒక దేవునికి సంబంధించి మీరు వివాదాన్ని తీసుకొని వచ్చి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని చేసే రాజకీయాలైనా సామాజిక సంఘర్షణలైనా ఘర్షణలైనా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇట్లాంటి అమాయకుల యొక్క ఆగ్రహానికి ఖచ్చితంగా దారితీస్తాయి. అప్పుడు పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయని చెప్తున్నా. థ్యాంక్ యూ.